యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాన్ సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. షాలోమ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దినమంతా గాడ్స్ గైడెన్స్ మీరు అనుభవించాలి. గాడ్స్ ప్రొవిజన్ మీరు అనుభవించాలి. గాడ్స్ ప్రామిసెస్ రిసీవ్ చేసుకోవాలి. టుడే షుడ్ బి ఏ బెస్ట్ డే. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ నైస్ డే అంటున్నాం. ఒక నైస్ డేగా, ఒక గ్రేట్ డేగా, బెస్ట్ డేగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందున్న రోజులన్నీ బెస్ట్ డేస్ కాబోతున్నాయి. ఈ దినాల్లో మనం కష్టపడవచ్చు, ఈ దినాల్లో ప్రయాసపడవచ్చు, కానీ ఈ దినాల్లో విత్తొచ్చు. విత్తుతున్నటువంటి దినాలు లాంటి సోయింగ్ డేస్ కావచ్చు. అలాగైతే రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, వచ్చే వారం నుంచి, వచ్చే నెల నుంచి రీపింగ్ డేస్ కావచ్చు. వీపింగ్ కాదండి, రీపింగ్. విత్తనవానికి వీపింగ్ డేస్ కాదు, విత్తనవానికి రీపింగ్ డేస్. రీప్ చేయాలి, కొయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు మాట, యేసు చూస్తే ఏం జరుగుతుంది? యేసు చూస్తాడు. జీసస్ ఈజ్ నాట్ బ్లైండ్, కానీ ఆయన చూడగలుగుతాడు. ఆయన ఏం చూడగలుగుతున్నాడు, ఏం చూస్తాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఆధారంగా చేసుకుని, యేసు చూస్తే ఆయన ఎరుగుతాడని, అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపిస్తాడని, అంతేకాకుండా ఆయన డిసైడ్ చేస్తాడు, నిర్ణయిస్తాడని, లేదా తీర్మానం తీసుకుంటాడని. రొట్టెలు పెట్టాలా వద్దా, లేదా సగం మందికా, అందరికా, కొంతమందికా, లేదా పురుషులకా, స్త్రీలకా? సరే, కొద్దిమందికి చాలండి. ఆకలిగా ఉన్న పిల్లల సంగతి ముందు ఆలోచిద్దాం, తర్వాత పెద్దవాళ్ళకి ఒకవేళ వీలైతే అడ్జస్ట్ చేద్దామని కాదు ఆయన ఆలోచించింది. ఆయన నిర్ణయిస్తాడు, పరీక్షిస్తున్నాడు. అక్కడ ఆయన చూచి పరీక్షించాడు. జనసమూహం చూశాడు, శిష్యులు పరీక్షించాడు, పిలుపును పరీక్షించాడు. వాళ్ళు అడుగుతున్నాడు, ఏం ప్రశ్నించాడు. వీక్షించినటువంటి యేసు ప్రభు ప్రశ్నించాడు. చూచినటువంటి యేసు ప్రభు, వీళ్ళందరికీ మనం భోజనం పెడితే బాగుంటుందిగా, మనం టీచింగ్ ఇచ్చి, మనం బోధన చేసి, మనం ప్రసంగం చేసి ఇప్పటిదాకా ఖాళీ కడుపులతో పంపించడం బాలేదు కదా. ఆ వైపుగా, ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచించకూడదు? వై డోంట్ యూ ప్రొవైడ్ ఫుడ్? వారికి ఆహారం పెట్టండి అని, వారికి ఏమి ఇవ్వాలో, వారికి ఏం అనుగ్రహించాలో నిర్ణయించాడు. ఆయన చలిస్తాడు చూసి, ఆయన మాట్లాడతాడు. చూసినటువంటి ఆయన మాట్లాడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే కొన్ని రోజుల తర్వాత, నువ్వు బాప్తిజం తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత అని కాదు, నీ పాపాలు క్షమించబడ్డాయి. సో ఫార్, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపం క్షమించబడింది. బీ హ్యాపీ అన్నట్టుగా ప్రభు మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా చూచి జాలి పడతాడు. సమరయుడిలాగా జాలిపడి కొన ప్రాణముతో పాపంతో పోరాటంలో, పాపాన్ని జయించలేక, పాపము చేత గాయపరచబడి, అపవాది చేత గాయపరచబడి, కొట్టబడి, కొన ప్రాణముతో నువ్వు ఉన్నటువంటి నీవు నీ మీద జాలిపడి 4 చిల్లర డబ్బులు విసిరేసి వెళ్ళిపోవడం కాదు, కానీ నిన్ను తన గాడిద మీద ఎక్కించుకొని, తన వాహనం మీద ఎక్కించుకొని, నూనె ద్రాక్షారసాన్ని పోసి, సర్వ్ చేసి, ఫస్ట్ ఎయిడ్ చేసి, ప్రథమ చికిత్స చేసి, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈయన డబ్బులు అందరూ దోచుకున్నారు, ఈయన డబ్బులు ఎలా వస్తాయి, మళ్ళీ ఉద్యోగం చేయాలంటే ఇంకా టైం పడుతుంది కనుక ఇక్కడ ఉంటున్నంత కాలం ఆయనకి కావాల్సిన బిల్స్ అని నేను పే చేస్తాను. అతని కరెంటు బిల్లు, అతని వాటర్ బిల్లు, అతని ఫోన్ బిల్లు, అతని ఇంటర్నెట్ బిల్లు, మన బిల్స్ అన్నీ పే చేయగలిగిన వాడు, అనగా మన బిల్లులన్నీ చెల్లించగలిగిన వాడు. ఏ బిల్ అయినా సరే, హాస్పిటల్ బిల్ అయినా, లేదా ప్రొవిజన్ బిల్ అయినా కానీ, వీటన్నిటినీ మనకు ఇవ్వగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే కాకుండా ఆయన జాలి పడతాడని, ఆయన పిలుస్తాడని చూచి పిలిచాడు. నడుము వంగిపోయినటువంటి స్త్రీని లూకా సువార్త 13వ అధ్యాయంలో చూశాడు. అయ్యో,
స్త్రీ కదా, నేరుగా నిటారుగా నిలబడితే మాట్లాడచ్చు, కానీ వంగిపోయిన ఆమెతో మనం కూడా వంగాలి కదా, మనకెందుకు వచ్చిన రిస్క్ అనుకోకుండా, రామా వంగిపోయిన ఆమెను పిలవాలంటే ఈయన కూడా వంగాలి. వంగి, హలో సిస్టర్, సహోదరి వస్తావా, ఇట్రా మా దగ్గరికి రమ్మా. ఆమె దగ్గరికి ఈయనే వెళ్లకుండా ఆమెను ఎందుకు పిలిచాడు? ఆ పిలుపులో ప్రేమ ఉంది. ఆమె కాదనలేదు, ఆమె వచ్చేసింది. అయ్యా నేను నడవలేకున్నాను, నా వల్ల కాదయ్యా, హైట్గా ఉన్న నీవు ఎత్తుగాను నిన్ను చూడలేకున్నానయ్యా అనేమనలేదు. దేవుడు కార్యం చేశాడు. నిటారుగా నిలబడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆయన సాక్ష్యం ఇస్తాడు. చూచాడంటే సాక్ష్యం ఇస్తాడు. తండ్రి తన కుమారుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడిని. అంతేకాకుండా ఇదిగో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదండి. శిష్యుల్లో చూడలేదు, ఇంకెవరిలో చూడలేదు. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. ఇశ్రాయేలు జనాంగం మొత్తం గాలించిన నా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంత స్ట్రాంగ్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్ కలిగిన వ్యక్తులు చూడలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చివరిగా ఆయన 10 మంది కుష్ఠరోగులను చూశాడు. సరేనండి, దేవుడు స్వస్థపరుస్తాడులేండి, స్లోగా వస్తుందిలేండి స్వస్థని కాకుండా. వెళ్ళండి. వారు వెళ్ళుచుండగా స్వస్థ చిత్తులయ్యిరి, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెళుతూ ఉండగా, ఈ దినపు కార్యక్రమాల్లోకి వెళుతూ ఉండగా, నీ ఆఫీస్లోకి వెళుతూ ఉండగా, దమస్కు మార్గానికి వెళుతుండగా స్ట్రక్ అయినటువంటి, పడిపోయినటువంటి పౌలు గురించి మనం చూసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్న విషయాలు, ఈ దినము మనం ధ్యానించుకోబోతున్న వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 7. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమంతా మీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ పరిచర్య సంబంధించిన వివరాలు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఆ వికలాంగుడు అయ్యా నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేరులోనికి దించటానికి ఎవరూ లేరు. అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు అని అన్నాడు. నేను చదువుతున్నాను. ద సిక్ మ్యాన్ ఆన్సర్డ్ టు జీసస్, సర్ ఆయన చెప్తున్నాడు. అనగా సర్ అంటే గ్రీకు పదం అక్కడ ఉపయోగించబడిన కురియోస్ నుంచి కైరోస్ అనే మాట వచ్చింది, సమయానికి సంబంధించిన మాట. కురియోస్ అనగా ప్రభు, అనగా దాని అర్థం లార్డ్, లేకపోతే సర్, అయ్యా, ఆర్య. దేర్ ఇస్ నో వే ఐ కెన్ గెట్ హీల్, ఫర్ ఐ హ్యావ్ నో వన్ టు లోయర్ మీ ఇన్ టు ద వాటర్ వెన్ ద ఏంజల్ కమ్స్. ఆ దూతగారు, ఆ దేవదూత గారు, ప్రభుదూత గారు ఎప్పుడు వస్తారో మరి తెలియదు. వచ్చినప్పుడు వీళ్ళందరూ హుషారుగా ఉన్నారు. వీళ్ళందరూ జూనియర్స్ కాబట్టి హుషారుగా ఉన్నారు. వాళ్ళు వేరొకరి సహాయం లేకుండానే వాళ్ళు దిగేస్తున్నారు. పోనీ అంకుల్ ఉన్నాడు, అన్నున్నాడు, పెద్దోడు ఉన్నాడు, పెద్దోడు దిగని భోజనాల దగ్గర మీరు వెళ్ళండి, ముందు తర్వాత తింటామని ఎవరు అనరు. తోసుకొని తన్నుకొని వెళ్తూ ముందే మనం వెళ్ళాలి, తీసుకోవాలి, తినాలి. ఏమైనా ఐటెంలు మిస్ అయిపోతామేనో అంటే హడావిడిలో ఉంటారు మనుషులు. ఈ వ్యక్తి మీద ఎవరు జాలి తోటి రోగులు కానీ, తోటి మత అనుచరులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ అతని మీద జాలి చూపించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ హ్యావ్ నో వన్ టు లోయర్ మీ ఇన్ టు ద వాటర్ వెన్ ద ఏంజల్ కమ్స్. యాజ్ సూన్ యాజ్ ఐ ట్రై టు క్రాల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ది పూల్. అనగా నేను ఈ కోనేటి యొక్క అంచు దగ్గరికి పాకుతూ వెళుతున్నప్పుడు సమ్మన్ ఎల్స్ జంప్స్ ఇన్ అహెడ్ ఆఫ్ మీ. నాకన్నా ముందుగా ఎవరో దూకేస్తున్నారు.
హుషారుగా వచ్చి దూకేస్తున్నారు. నన్ను క్రాస్ చేసి, నన్ను ఓవర్టేక్ చేసి, నేను ఒక తాబేల్లాగా వస్తున్నప్పుడు వాళ్ళు కుందేల్లాగా వచ్చేసి నాకన్నా ముందు దిగి బాగైపోయి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత మళ్ళీ నాకు టైం పడుతుంది. స్వస్థత అలా డిలే అయింది, స్వస్థత ఆలస్యం అవుతుంది అని ఈ వ్యక్తి చెప్పినట్లు మాటను మనం ఆలోచించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రయత్నం చేశాను అనే భావన మనకి ఇక్కడ కనిపించదు. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి నాకు ఎవరునూ లేరు, నాకెవ్వరూ లేరు, నేనెవ్వరు లేనోడిని. ఐ హ్యావ్ నో మ్యాన్, ఐ హ్యావ్ నో ఉమెన్, ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ నో రిలేటివ్స్. అందరున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, అందరున్నా ఒంటరి వాళ్ళం మనం. వేల మంది ఉన్నా కానీ మనం దిక్కు తోచని వాళ్ళుగా ఉన్నాం, విషమ పరిస్థితిలో ఉన్న వాళ్ళంగా ఉన్నాం మనం. నాకెవరు లేరు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ విఫల ప్రయత్నాలు, ఫెయిల్డ్ ఎఫర్ట్స్. కొన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి, కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. దేవుడు మా ప్రయత్నమును సఫలపరచునుగాక అని కీర్తనాకారుడు అన్నాడు చోట. మన ప్రయత్నాలు విఫలం కాకూడదు. ప్రయత్నం విఫలమైపోయింది అనుకోండి, అయ్యో, ఒకవేళ ఇంటరో డిగ్రీయో కష్టపడి చదివారు అనుకుందాం, ఎగ్జామ్స్ రాశారు, మంచి రిజల్ట్స్ రాలేదు, లేకపోతే ఫెయిల్ అయ్యారు అనుకుందాం, వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి, ఎంత నిరాశకు లోనవుతారు. మన ప్రయత్నాలు, నువ్వు చేయనిదంతయు సఫలమగును, నువ్వు చేయనిదంతయు సఫలం కావాలి. నువ్వు వనరులు మనం వినియోగించుకుంటున్నావు, దాన్ని వ్యర్థం చేసుకునే టైం లేదు. నువ్వు చేయనిదంతయు సఫలం కావాలి. దాని కొరకు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, ఈ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గాల్లో నువ్వు వర్ధిల్లుతావు. స్తోత్రం. యూ వుడ్ ప్రాస్పర్ ఇన్ యువర్ వేస్. స్తోత్రం, హల్లెలూయా. నీ మార్గముల్లో, నీ జీవన ప్రయాణాల్లో, నీ జీవన వ్యాపారాల్లో, జీవన కార్యకలాపాల్లో నువ్వు విజయం సాధించాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. 4 ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు విఫలమైపోతాయి. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక వ్యక్తి బల్బును కనుగొనడానికి ముందుగా అనేక సార్లు ప్రయత్నం చేశాడు. 2000 సార్లు అని అంటున్నారు. కరెక్ట్గా 2000 సార్లు ఎలాగా కౌంట్ చేసుకొని ప్రయత్నం చేశాడో తెలియదు కానీ, అంటే చాలాసార్లు 1-2 ప్రయత్నాలకే మనం విఫలమైపోయాం కాబట్టి ఎందుకులే, ఇంకొద్దులే, ఇది ఎందుకు మనకు, అక్కడ బ్రేక్ తీసుకుంటాం, అక్కడ విరామం తీసుకుంటాం, అది చాలు అనుకుంటాం. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మనం కూడా ఎన్నో ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు? ప్రభువుని ఆశ్రయించి ప్రయత్నిద్దాం, ప్రభువుని ఆశ్రయించి పోరాడదాం. తప్పేముంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 ప్రయత్నాలు, విఫలమైన ప్రయత్నాలు మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం. ఎటువంటి ప్రయత్నాలు విఫలమైపోయినాయి? స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. ద ఎఫర్ట్ ఫర్ హీలింగ్, దే ఆర్ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ హీలింగ్. నిన్న లేకపోతే లాస్ట్ ట్రిప్లో, లాస్ట్ సీజన్లో, లాస్ట్ టైం దేవదూత దిగి వచ్చినప్పుడు పలాని బ్రదర్, మోజెస్ బ్రదర్, లేదా జోసఫ్ బ్రదర్, లేకపోతే మేరీ సిస్టర్, లేదు అంటే ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు స్వస్థత పొందారు. అలాగైతే దిస్ ఈజ్ అవర్ ట్రిప్, అవర్ రౌండ్. మనకు స్వస్థత కలిగే టైం ఉంది. అక్కడ ఒకరి తర్వాత ఒకరికి స్వస్థత. యేసు దగ్గరికి వస్తే అందరికీ ఒకేసారి స్వస్థత. బెతస్దా కోనేరు దగ్గర అకేషనల్ హీలింగ్స్ జరుగుతున్నాయి, కానీ యేసు దగ్గర రెగ్యులర్ హీలింగ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో రేర్ హీలింగ్స్ జరుగుతున్నాయి, ఇక్కడేమో రెగ్యులర్ హీలింగ్స్ జరుగుతున్నాయి. స్తోత్రం. అక్కడేమో ఒక్కొక్కడికి హీలింగ్ జరుగుతుంటే
ఇక్కడ అందరికీ ఒకేసారి హీలింగ్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మొట్టమొదటి విషయం, స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం, ఆ 38 సంవత్సరాల రోగి యొక్క ప్రయత్నం విఫలమైపోయింది. స్వస్థత కోసం 12 సంవత్సరాలు ప్రయత్నం చేసి ఒక స్త్రీ విఫలమైపోయింది. ఫైనలీ షీ కేమ్ టు జీసస్. ఆ మెడిసిన్స్ అని ఈ మెడిసిన్స్ అని వాడుతూ నువ్వు ప్రయత్నం చేసి ఏవి కనిపెడితే అవి తాగి, లేకపోతే ఆన్లైన్లో కొత్తవి ఏది కనిపించినా కానీ దాన్ని ప్రయోగం చేసుకుని దేహం మీద రకరకాల జ్యూసులు తాగేవాళ్ళు ఉదయాన్నే, ఆమ్లా జ్యూసు, ఆ జ్యూసు, ఈ జ్యూసు, అలోవెరా జ్యూసులు, లేకపోతే రకరకాల ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ రకరకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని, అందాన్ని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత కొరకై ఎదురు చూస్తున్నారు. స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం యేసు దగ్గరికి వచ్చి, లోకంలో అందరి దగ్గర ప్రయత్నం చేస్తే విఫలమవుతాం, యేసు దగ్గరికి వస్తే విఫలమయ్యే అవకాశమే లేదు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి, this infuriated them, అనగా Jews, and made them all the more eager to devise a plan to kill him. For not only did he break their Sabbath rules, but he also called God my Father, which made him equal to God. My Father అనకూడదట, తప్పే ఉంది. మా తండ్రి అనొచ్చు కానీ నా తండ్రి అనకూడదట. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకు తండ్రి, మీకు కూడా తండ్రి, మీ అందరికీ తండ్రి, నాకు కూడా తండ్రి. ఇండివిజువల్గా చేసి మై గాడ్ అన్నారు అనేది వాళ్ళ సమస్య అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, రెండవ విషయం, రెండవ ప్రయత్నం, వారాయన్ని చంపాలని ప్రయత్నం చేశారు కదా, మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. స్తోత్రం. హల్లెలూయా. ఆల్ మేడ్ దెమ్ ఆల్ ద మోర్ ఈగర్ టు డివైజ్ ఎ ప్లాన్ టు కిల్ హిమ్. ఆయన చంపాలి. సంహారము కొరకైన ప్రయత్నం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, ఈ 2 వచనాల్లో మనం గమనిస్తే వారు ఆయన్ని రాళ్ళు రూపి చంపాలని ప్రయత్నం చేశారు, కానీ అవి సఫలం కాలేదు. అది ఎందుకంటే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు చెప్పుకుంటున్న మాట, పరిసయ్యులు చెప్పుకుంటున్న మాట, మత ఛాందస్యవాదులు చెప్పుకుంటున్న మాటలు ఏందో చూద్దాం. కావున పరిసయ్యులు ఒకరితోనొకడు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు చూడండి, చెప్పుడు మాటలు చూడండి. నేను చదువుతున్నాను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, టీపీటీ అనేటువంటి తర్జుమా, బ్రియాన్ సిమన్స్ గారి తర్జుమా. బట్ ద ఫారిసీస్ వర్ డిస్టర్బ్డ్ బై దిస్ అండ్ సెడ్ టు ఈచ్ అదర్, వీ వోంట్ బీ ఏబుల్ టు స్టాప్ దిస్. మనం దీన్ని ఎందుకు ఆపలేకున్నాం, అరికట్టలేకున్నాం. స్తోత్రం. అరామిక్ బైబిల్లోని తర్జుమాలు, సీ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, మీ యొక్క ప్రభావాన్ని మీరు పోగొట్టుకున్నారు. టు ఈచ్ అదర్, వీ వోంట్ బీ ఏబుల్ టు స్టాప్ దిస్, ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు రన్ ఆఫ్టర్ హిమ్. హోల్ వరల్డ్ కాదు. స్తోత్రం. మనము ఫెయిల్ అయిపోయాం. వీఆర్ ఫెయిల్డ్. మనం ఎంతో ప్రయత్నం చేసాము, బట్ ఫెయిల్ అయిపోయాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా వలలు విసిరి గతకాలపు అనుభవాన్ని, 3 సంవత్సరాల క్రితపు అనుభవాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ ఇట్స్ ఫెయిల్డ్. ఫెయిల్యూర్ మంచిదని, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ గ్రేట్ విక్టరీస్ అని ఇలాంటి కొటేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ అలాగని ఫెయిల్యూర్ని మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఐ వాంట్ మోర్ స్టెప్పింగ్ స్టోన్స్ అనుకొని ఫెయిల్యూర్స్ కోసం మనం ఎదురు చూడం. స్తోత్రం. ఒకటి స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం, 38 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, విఫలమైపోయింది.
ఈ రోజులో ఆ డాక్టర్ని మారి ఈ డాక్టర్ని మారి, ఆ ఊర్లో డాక్టర్ ఈ ఊర్లో డాక్టర్, రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తూ. స్తోత్రం, హల్లెలూయా. మానవుడు చేసేటువంటి ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. వైద్యులు చేసే, శాస్త్రవేత్తలు చేసేటువంటి ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. స్తోత్రం. ఒకటి, స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. రెండో ప్రయత్నం సంహారము కొరకైనటువంటి, సంహారం అంటే చంపబడ్డం. యేసు యొక్క మరణం, యేసును చంపడానికి గురించిన ప్రయత్నం విఫలమైపోయింది. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6, 7 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దేవుని స్తోత్రం. Every time they are gathered together, they asked Jesus, Lord, is it now the time for you to free Israel and restore our kingdom? ఇశ్రాయేలు ప్రజలను స్వతంత్రులుగా చేసి వారికి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి అప్పగిస్తావా? He answered, the Father is the one who sets the fixed dates and the times of their fulfillment. You are not permitted to know the timing of all that he has prepared by his own authority. సమాచారము తెలుసుకోవాలి, సమాచారాన్ని రాబట్టుకోవాలని ప్రయత్నం చేశారు. They tried to get the information of the kingdom. Either kingdom would be restored or not. రాజ్యము విమోచించబడుతుందా లేదా? రాజ్యం ఉంటే బాగుంటుంది కదా, అధికారం ఉంటే బాగుంటుంది కదా. భౌతికమైన రాజ్యం కోసమే ప్రజలు తప్పిస్తున్నారు. భౌతికమైన ఆహారం కోసం తప్పిస్తున్నారు. భౌతికమైన ఆహారం కావాలి, కానీ దాని వెనకాల పోయి తప్పించడం అనేది కరెక్ట్ కాదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. మూడో మాట, సమాచారం కొరకైన ఇన్ఫర్మేషన్ మంచిదే, కానీ ఇన్ఫర్మేషన్ కన్నా మనకు ఇన్సైట్ కావాలి. ఒకటి, స్వస్థత కొరకైన ప్రయత్నం విఫలమైపోయింది, అందుకనే యేసు అక్కడికి వచ్చాడు. రెండోది, సంహారం కొరకైనటువంటి ప్రయత్నం జరిగింది, యేసును తప్పించుకొని వెళ్ళాడు. యేసు వైజ్గా బిహేవ్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడోది, సమాచారం కోసమైన ప్రయత్నం. వారు సమాచారం రాబట్టుకోవాలనుకున్నారు. ఇంకెందుకంటే మా యేసు ప్రభు, మా బోధకుడు ఇలా చెప్పాడు కదా, యోహాను యొక్క శిష్యులతోనో ఎవరితోనో వాదించడానికో ఏదో సంథింగ్ ఊరినే అడగడుగా. రాజ్యాన్ని అనుగ్రహిస్తావా లేదా? అయినా రాజ్యాన్ని అనుగ్రహించడం ఏంటి? అసలు నా సంబంధించిన విషయం కాదు కదా. యు ఆస్క్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. దాన్ని వదిలేసి మాకు అది చెప్పండి, ఇది చెప్పండి అని అనడం ఎంతవరకు కరెక్ట్? నాకు ఒక ఆత్మీయ తండ్రి, మీకు ఒక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రులు ఉండాలి మనకు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. మూడో మాట, సమాచారం కొరకైనటువంటి ప్రయత్నం చేశారు. దట్స్ కొంతమంది రకరకాల బిజినెస్లు చేస్తుంటారు, అన్నీ ఫెయిల్ అవుతుంటాయి. ఉన్నయంతా పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్నామనే బాధతో తాగుతారు, ఇంకా మరింత ఎక్కువగా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. నాలుగో విషయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19, 20 వచనాలు మనం గమనించినట్లయితే, బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 19 and 20. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, వారి ఎదుట, అపోస్తల ఎదుట డబ్బు పెట్టి, డబ్బు కట్టలు పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. When Simon saw how the Holy Spirit was released through the laying on the apostles' hands, he approached them and offered them money, saying, I want this power too. I am willing to pay for the anointing that you have, so that I also can lay my hands on everyone to receive Holy Spirit. Stotram, hallelujah. అయ్యా, మీరు చేసే పని బాగుంది, నాకు నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్ బై వర్క్. అయ్యా పాస్టర్ గారు, జెరూసలేం నుంచి వచ్చిన పాస్టర్ గారు, యెరూషలేము నుంచి వచ్చినట్టు పీటర్ పాస్టర్ గారు, బాగానే ఉంది, గుడ్ ఐడియా, ఇస్ గుడ్. కొద్ది డబ్బు పెడతాను, ఎంతైనా డబ్బు ఇస్తాను అనగా అతను సంపన్నుడే, గారడివాడు, గారడీలు చేస్తూ బతికినోడు కాబట్టి
స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, ఐ వాంట్ దట్ గిఫ్ట్. ఎంత కావాలని డబ్బులు పెడతాను పెట్టుబడిగా. స్వర్గ వరాన్ని సొమ్ములతో సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం అజ్ఞానం. డబ్బులు ఇచ్చో లంచం ఇచ్చో మనం వరాన్ని సంపాదించుకోలేదు. ఈ స్వస్థత వరము లేకపోతే ఈ అనాయింటింగ్ని, అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఇంపార్టేషన్ యొక్క అనాయింటింగ్ లేకపోతే ఇంపార్టేషన్ అనేటువంటి అనుభవం కొంతమందికే ఉంటుంది. దేవుడెవరికి వాళ్ళకి ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దోస్ ఆర్ గిఫ్ట్స్. గిఫ్ట్ అంటే మన పనిని బట్టి, మనం చేస్తున్నట్టు పనిని బట్టి ఇంకా ఎక్కువ పని చేయడానికి ఇచ్చేటు ప్రోత్సాహం లాంటిది. పనికి అవసరమైంది. స్తోత్రం. పవర్. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, స్వర్గ వరము కోసమైనటువంటి, వరాల కోసమైనటువంటి. వరాలు కావాలని కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వరాలతో వస్తాడు. వరాలను మనం వినియోగించుకుంటే దీవించబడతాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా మాటలు ముగించేస్తున్నాను. స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. 2వది సంహారం కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. 3వది సమాచారం కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. 4వదిగా స్వస్థత వరము కొరకైనటువంటి, లేకపోతే స్వస్థ వరం ఏదైనా ఆయన మెయిన్గా అడిగింది ఇంకా ఏం వరాలు ఉన్నాయి వాటిని ఇవ్వండి అని కాదు. ఆ వరం కోసం, పరిశుద్ధాత్మ వరం కోసం పైసలతో వ్యాపారం చేయాలని చూశాడు. దెబ్బతినిపోయాడు. సరే, దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మేము మీ వాక్యంలో విన్నట్టుగా తండ్రి మీకు వందనాలు. విఫల ప్రయత్నాలు, సఫలం కాని ప్రయత్నాల గురించి మేము ఆలోచించాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీరు మాకు గుర్తు చేసినటువంటి సంహారాన్ని గురించిన ప్రయత్నం, అంతేకాకుండా మీరు మాకు గుర్తు చేసినటువంటి సమాచారం కొరకైనటువంటి ప్రయత్నం, మీరు మాకు గుర్తు చేసినటువంటి స్వర్గ వరము కొరకైనటువంటి అభిప్రాయం, లేకపోతే స్వర్గ వరము కోసం సొత్తుని పెట్టడం, వెండిని పెట్టడం, బంగారాన్ని పెట్టడం అనేటువంటి వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి గురించి, ఆ ప్రయత్నంలో గారడి సీమోను పేతురు చేత గద్దించబడ్డం అనే విషయాన్ని మేము చూసుకున్నాం. మా విఫల ప్రయత్నాలతో మీ సన్నిధానానికి వస్తున్నాం. మాకు సఫలత కలుగు చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.